హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ప్రతిభా గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అహింసో పరమో ధర్మ. ఈ టాపిక్ ఎంచుకున్నారు మాస్టర్స్. మేడం ఈ ఆత్మజ్ఞానం అందించడానికి వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషన్ 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. గత 5 సంవత్సరాలుగా పత్రి సార్ ద్వారా కానీ, ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ నేను పొందిన ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని నా అవగాహన మేరకు మీకు తెలియజేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోపోయే ఆత్మజ్ఞాన సందేశము అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల్లో కల్లా ఉన్నతమైన ధర్మము అహింస అనే చెప్తారనమాట. అంటే భగవంతునికి 8 రకాల పుష్పాలు ఇష్టం అని చెప్తారు. అది ఏమనగా, మనం చెట్లలో రకరకాల పుష్పాలు కోసుకొని వచ్చి పూజలు చేస్తాము, అర్చనలు చేస్తాము, హారాలు కూర్చి వేస్తాము. కానీ అసలు అంతరార్థం ఏమంటే, మనలో భగవంతునికి ఇష్టమైన సద్గుణాలు అనేది ఉండాలి. దాన్ని మేల్కొల్పాలన్నమాట. ఆ 8 రకాల పుష్పాల్లో మొదటి పుష్పము అహింస అన్నమాట. అహింసా పుష్పమే ప్రథమ పుష్పము. అదే భగవంతునికి ఇష్టము. తర్వాత ఇంద్రియ నిగ్రహము, కరుణ, క్షమ, శాంతి, తపస్సు అంటే ధ్యానము, తర్వాత జ్ఞానము, తర్వాత సత్యము. ఎందుకంటే మనకి మామూలుగా ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అని చెప్తారు. కానీ పరోక్షంగా మనకి ముక్తిని ప్రసాదించేది అహింసా ధర్మమే అని చెప్తారు. అహింసలో ఉన్నప్పుడే మనము తమో రజో సత్వగుణాలని దాటుకుంటూ శుద్ధ సాత్వికంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ. ఆ జీవాత్మ రూపంలో ఉన్నప్పుడు, జన్మ తీసుకున్నప్పుడు భూమి మీద, అప్పుడే ధ్యానం పరిచయం అవుతుంది. అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది, ఆత్మ జ్ఞానము. ప్రాపంచిక చదువులు వేరే, ఆత్మ జ్ఞానం వేరే. అంటే మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడము ఆత్మ జ్ఞానము. ఉన్నదంతా ఆత్మ పదార్థమే. సమస్త ప్రాణికోటిలో, సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యం అని తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం. తర్వాత మన చావు పుట్టుకల గురించి, మన జన్మ పరంపర, కర్మ పరంపర గురించి, సృష్టిలో భూలోకమే కాదు కోటాను కోట్ల లోకాలున్నాయి, వాటి రహస్యాలంతా కూడా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం అన్నమాట. అప్పుడే సత్యం బోధపడుతుంది, వాస్తవాల్ని మనము అంగీకరిస్తాం అన్నమాట. అప్పుడే సమస్త దుఃఖాలను ఇంకా బయటపడడానికి సాధ్యమవుతుంది. అంటే ముక్తి అన్నా, మోక్షం అన్నా, అపవర్గం అన్నా, నిశ్రేయస్సన్నా, నిర్వాణమన్నా ఇదంతా కూడా పర్యాయ పదాలే. అంటే ప్రతి మనిషికి శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎన్నో రకాల రుగ్మతలు ఉంటుంది. శరీర పరంగా అనారోగ్యం ఉంటుంది, మనస్సు పరంగా అశాంతి ఉంటుంది, బుద్ధి పరంగా బుద్ధిమాంద్యం ఉంటుంది, ఆత్మలో కూడా ఎన్నో భయాలు, మూఢ విశ్వాసాలు అనేది చోటు చేసుకుని ఉంటుంది. వాటిని ఇంకా బయటపడటమే, సరికాని భావాలు ఎన్నో ఉంటుంది. అదే ముక్తి అన్నమాట. జీవించి ఉన్నప్పుడే ముక్తిని పొందినప్పుడు జీవన్ముక్తి అంటారు. అప్పుడే ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి అహింస పరమో ధర్మ అని చెప్తారు. అప్పుడే ఈ శరీరం ఇంకా మనసుని ఇంకా బుద్ధిని ఇంకా ఆత్మని ఇంకా కూడా సర్వాత్మ స్థితికి చేరుకుంటుంది ఈ జీవాత్మ. ఎందుకంటే భూమి మీద అనుభవాల కోసమే జన్మ తీసుకుంటుంది ఈ జీవాత్మ.
అనుభవ పాఠాల్ని నేర్చుకునే క్రమంలో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటుంది. మంచి, చెడు కర్మలు తమో, రజో, సత్వ గుణాలకి లోనవుతూ మంచి, చెడు కర్మలు చేస్తూ ఆ పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని అంటే పాపముంటే ఆహ్, కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అనారోగ్యాలు. పుణ్యముంటే సుఖాలు, భోగాలు. వాటిని అనుభవిస్తూ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి మీదకొచ్చినప్పుడు మనస్సు ప్రభావంతో అజ్ఞానానికి, అహంకారానికి లోనవుతూ ఉంటుంది. ఇంకా సరికాని భావాలతో, అసూయతో, ఈర్ష్య, ద్వేషాలతో, స్వార్థంతో కూడా కర్మలు చేస్తూ ఉంటుంది. వాటిని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ జీవాత్మ శైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితికి ఎదగాలి. ఎందుకంటే జన్మ పరంపరలో కూడా శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ స్థితిలో ఉంటుంది. అలాగే మనలో చక్ర స్థితులు గూడా ఉంటుంది. కుండలిని శక్తి నాడీ మండలంలో దానిలో గూడా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రము, చిట్ట చివరికి సహస్రాధార స్థితి అని. అంటే ఈ జీవాత్మ శైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలి. మూలాధారంని ఇంకా సహస్రాధార స్థితికి చేరుకోవాలి. తమో గుణంని ఇంకా నిర్గుణ స్థితికి చేరుకోవాలి అన్నమాట. ఆ జన్మ పరంపరలో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం వస్తుందో, అప్పుడే మనము ఈ సమస్త దుఃఖాలనింకా పాపము, పుణ్యము అనే భావాలనింక కూడా విముక్తి పొందుతాము. భావాతీత స్థితికి చేరుకుంటాము. శుభము, అశుభము, మంచి, చెడు, జ్ఞానము, అజ్ఞానము, ఇలా పాపము, పుణ్యము అనే ద్వంద్వాలుంటుంది మనలో కూడా. సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఇదంతా కూడా ద్వంద్వాలనమాట. ఆ ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాము. అద్వైత స్థితికి చేరుకుంటాము. ఏకత్వ స్థితికి చేరుకుంటాము. అంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే. భూమి అంటేనే సమస్త ప్రాణికోటి అంటే ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు అన్నీ కలిస్తేనే ఒక బృహత్ కుటుంబము, ఒక బ్రహ్మాండము. కాబట్టి అది బోధపడితే అందరితో మైత్రీ భావంతో వెలుగు పొందుతాము. ఈర్ష్య, ద్వేషాలనేది ఉండదు. పరిమిత భావాలనేది ఉండదు. నా వాళ్ళు, నీ వాళ్ళు, నా మతము, నా కులము, నా రాష్ట్రము, నా దేశము అనే సకుంచిత భావాలనేది ఉండదు. సర్వాత్మ భావన వచ్చినప్పుడే భూమి మీద కూడా ప్రశాంతత, శాంతి అనేది నెలకొల్పబడుతుంది. ఎప్పుడైతే మానవుడు అజ్ఞానంతో, అహంకారంతో, స్వార్థంతో చెడు కర్మలు చేస్తూ ఉంటాడో, సరికాని ఆహారాన్ని తీసుకోవడము, జీవహింస చేయడము, ఇతరుల్ని మోసం చేయడము, అధర్మంలో జీవించడము, అసత్యంలో జీవించడము, ఇలా చేస్తూ ఉంటాడు. అప్పుడే భూమి మీద కూడా ప్రకృతి వైపరీత్యాలు తాండవిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకు భూకంపాలు, సునామీలు, వరదలు, అగ్నిపర్వతాలు, వైరస్లు ఇలాంటివంతా కూడా ఇంకా క్షామ ఇలాంటివి. అంతేకాదు మనిషికి వ్యక్తిగతంగా కూడా అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మన వాస్తవాలకి మనమే సృష్టికర్త, మన కర్మలకి మనమే బాధ్యులము అనే సత్యాన్ని తెలియజేయడానికే ప్రతి యుగంలోనూ పరమాత్ముడే భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. లేకపోతే ఎంతోమంది కారణ జన్మలు కూడా భూమి మీదకి వస్తూ ఉంటారు గురువుల రూపంలో. ఎందుకంటే సత్యాన్ని తెలియజేయడానికి, ధర్మాన్ని తెలియజేయడానికి. ఎందుకంటే ప్రజలంతా కూడా అసత్యంలో జీవిస్తూ ఉన్నారు. అధర్మంలో జీవిస్తూ ఉన్నారు. హింసా మార్గంలో జీవిస్తూ ఉన్నారు. అంటే అసత్యము అంటే పైకి కనిపించే భౌతిక శరీరమే నేను అనుకుంటున్నారు. వాస్తవానికి దీని లోపల ఉన్న ఆత్మే సత్యం అన్నమాట. ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకోవాలి. తరువాత ధర్మబద్ధంగా జీవించాలి. ఎందుకంటే మనం చేసే క్రూర కృత్యాల్ని మనము కర్మల రూపంలో ఆ ఫలితాన్ని మళ్ళీ మనము అనుభవిస్తాము. కాబట్టి ఇక్కడ శిక్షించేవాడు ఎవరూ లేదు. రక్షించేవాడు ఎవరూ లేరు. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మన అధర్మమే మనల్ని భక్షిస్తుంది, శిక్షిస్తుంది.
కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అని చెప్తూ ఉంటారు. అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః. ఈ మహావాక్యాల్ని మనం స్కూల్లో గోడల మీద కానీ, ఇంకా పుస్తకాల్లో కానీ, ఇంకా మనం దేవాలయాల్లో కూడా గోడల మీద రాసుండటము, ఇంకా ఎంతోమంది గురువులంతా కూడా బోధిస్తూ ఉంటారు. భగవద్గీతలో గూడా దీన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి దానిలోని అంతరార్థము మనం తెలుసుకోవాలంటే, సరైన గురువు మన జీవితంలోకి పరిచయం అవ్వాలి. లేకపోతే ధ్యానమన్నా పరిచయం అవ్వాలి. ఎందుకంటే ధ్యానం పరిచయం అయినప్పుడే, మన మనస్సు, బుద్ధి అంతరాత్మకు అనుసంధానమైనప్పుడే, మన ఆత్మ ప్రబోధాన్ని మనము వినగలుగుతాము. మన ఆత్మ చెప్పినట్లుగా మనము నడుచుకుంటాము. ఎందుకంటే ఆత్మ సరియైన బోధననే మనకి అందిస్తుంది. మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన వాక్కులు ఎలా ఉండాలి? మనం చేసే కర్మలు ఎలా ఉండాలి? మనం తినే ఆహారము ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? మన జీవనము ఎలా విధంగా ఉండాలి? జీవించాలి? ఎలాంటి సంపాదనతో మనం కొనసాగించాలి? ఇదంతా ఆత్మ చెప్పినప్పుడే సరైన విధంగా జీవిస్తాము. అప్పుడే సమస్త దుఃఖాలనింకా బయటపడతాము. అప్పుడే జనన మరణ చక్రంనింకా బయటపడతాము. తరువాత పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా బుద్ధుళ్ళుగా, యోగులుగా, యోగీశ్వరులుగా తయారైనప్పుడే, ఆ స్థితికి చేరుకున్నప్పుడే భూమి మీదంతా కూడా శాంతి నెలకొల్పబడుతుంది. సత్యయుగంలో ఎలా ఉంటారో ఆ విధంగా ప్రశాంత మనస్సుతో జీవిస్తారనమాట. ప్రతి ప్రాణి కూడా ఆయుష్ ప్రకారం భూమి మీద జీవించడానికి హక్కు ఉంది. కాబట్టి పత్రిజీ సార్ అదే చెప్తారు. పత్రిజీ యొక్క మహాసంకల్పం అదే అన్నమాట. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, యోగులుగా, యోగీశ్వరులుగా మారాలి. ప్రతి ఒక్కరూ ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. దానికి ఉన్న ఒక్క మార్గము ధ్యానము. ధ్యానం ద్వారానే సత్యం బోధపడుతుంది. ఆత్మ జ్ఞానం వస్తుంది. బ్రహ్మ జ్ఞానము కలుగుతుంది. కాబట్టి లోపల ఉన్న అనుభవ జ్ఞానమంతా కూడా బయటికి తీయవచ్చు. మన ఆత్మ ఎన్నో జన్మల్ని తీసుకొనుంటుంది. ఎన్నో కర్మలు చేసి ఉంటుంది. ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొంది ఉంటుంది. ఆత్మ అనుభవ పాఠాల కోసమే భూమి మీద జన్మ తీసుకుంటుంది కాబట్టి, అనుభవ జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకొని, ఈ శరీరాన్ని, ఈ భౌతిక సంపదనంతా కూడా, ఈ భవబంధాలనంతా కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అదే విధంగా మన జీవితంలో ఎవరు పరిచయమైనా కూడా తల్లి, తండ్రులు, భార్య, భర్తలు, సంపదలు, పేరు ప్రతిష్టలు ఏది వచ్చినా కూడా జన్మలో అదంతా కూడా ఒకటి మననింకా దూరమవుతూ వస్తుంది. లేకపోతే మనమే వీటిని అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. అది ఏ వయసులో అయినా సరే. గర్భస్థ శిశువుగా కావచ్చు, పుట్టిన తరువాత కావచ్చు, బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, హ్మ్. మిడిల్ ఏజ్‌లో కావచ్చు, వృద్ధాప్యంలో కావచ్చు, ఎప్పుడైనా కానీ అది అనారోగ్యంతో కావచ్చు, ఇతరుల చేతల్లో చంపబడవచ్చు, ఏదైనా కానీ ఆత్మహత్య ఒకటి ఉడితే మిగిలిందంతా కూడా మన ప్రణాళికలో భాగమే అనే సత్యం బోధపడుతుంది. ఆడగా, మగగా, కుంటిగా, గ్రుడ్డిగా, పేదగా, గొప్పగా, రాజుగా, రైతుగా నువ్వు ఏమి నేర్చుకోవాలనుకుంటావో కర్మానుసారంగా కానీ లేకపోతే అనుభవ పాఠాల కోసం గూడా కొన్ని సాహసాలు చేస్తుంది. ఆత్మ పైలోకాల్లో జన్మ తీసుకోక ముందుగా ప్రణాళిక వేసుకుంటుంది. అది భూమి మీద వచ్చినప్పుడు మనసు ప్రభావంతో తాత్కాలికంగా మర్చిపోతుందనమాట. దాన్ని మన ప్రణాళిక గూడా అర్థమవుతుంది. మన జీవిత లక్ష్యం కూడా ధ్యానం చేసినప్పుడే, ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మన జీవిత లక్ష్యం కూడా ఓ అవగాహనలోకొస్తుంది. అప్పుడే మన సమయాన్ని కానీ, మన సంపాదన కానీ, మన శక్తిని కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది అవగాహనలోకి వస్తుంది. లేకపోతే ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకొని, ఉన్నది ఒక్క జీవితమే అనుకొని, ఈ శరీరమే నేను అనుకొని, ఈ భవబంధాలే శాశ్వతం అనుకొని, ఈ సంపదే శాశ్వతం అనుకొని, ఉన్నది ఒక్క భూలోకమే అనుకొని, మనము వృధా ప్రయాసతో సంపాదన కోసమో, పేరు ప్రతిష్టల కోసమో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. కాబట్టి సత్యం బోధపడాలి. అది గూడా ఆ సత్యం మన జీవితంలో అర్థమయ్యే స్థితికి చేరుకోవాలంటే గూడా పరోక్షంగా మనము ఏ స్థితిలో ఉన్నా ధర్మబద్ధంగానే జీవించాలి. తమో గుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న
ఆ! కూడా. మూలాధారంలో ఉన్న, స్వాధిష్టానంలో ఉన్న, మణిపూరకంలో ఉన్న కూడా అదంతా కూడా చక్రస్థితిలో అంటే భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు అంటే మూల చైతన్యంని ఇంక విడివడిన అంశాత్మలు ప్రకృతి లోకంలో పంచభూతాలతో కూడిన ఈ ప్రకృతి లోకం ఉదాహరణకు భూలోకము ఇలాంటి భూలోకాలు కూడా ఎన్నో ఉంటుంది సృష్టిలో. కోటాను కోట్ల లోకాలు, సూర్యమండలాలు, పాలపుంతలు ఎన్నో లోకాలు ఉంటుందన్నమాట. ఈ భూలోకంలో జన్మ తీసుకున్నప్పుడు మొదట ఖనిజ, తరువాత వృక్షం ఇంకా జంతువునింకా మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుంది ఆ జీవాత్మ. మొదట కొన్ని జన్మలు మూలాధార స్థితిలో, స్వాధిష్టాన స్థితిలో ఉన్నప్పుడు ఆ జంతు ప్రవృత్తే ఉంటుందనమాట. తమో, రజో గుణాలే ఎక్కువగా తాండవిస్తూ ఉంటుంది. అంటే తినడము, ఈ శరీరమే నేననుకోవడము, తినడము, సంపాయించడము, పెళ్లి, పెళ్ళాం, బిడ్డలు ఇంతటితోనే ఉండిపోతుందనమాట. తరువాత స్వాధిష్టానంలో ఉన్నప్పుడు అక్కడ స్వార్థము, పదవుల కోసమో, లేకపోతే నా మాటే వినాలి, ఆధిపత్యం కోసమో, చంపడానికి, చావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అక్కడంతా కూడా సరికాని ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసం, మద్యం సేవిస్తూ ఉంటారు. కాబట్టి తమో, రజో గుణాలను దాటుకుంటూ సత్వగుణంలోకి రావాలంటే శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, మద్యం సేవించకూడదు. నిల్వ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. గార్లిక్ మష్రూమ్ గూడా తీసుకోకూడదు. ఉప్పు, కారం, మసాలాలు గూడా తక్కువ వేసుకోవాలి. ఇలా ఆహారంలోనే ప్రథమ స్థానానికి ఇచ్చారు మన పత్రి సారు. ఎందుకంటే నువ్వు తినే ఆహారమే నువ్వు అని చెప్తారు. అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనసు చెప్పిన విధంగా ఇంద్రియాలు నడుచుకుంటుంది. కాబట్టి మనం ఆలోచనలు గూడా సరిగా ఉండాలంటే కూడా మనము తినే ఆహారం గూడా సరి చేసుకోవాలనమాట. కాబట్టి పత్రిసారు నా ఒక్కగానొక్క కోరిక అహింసాయుతమైన భూమాతను కల్లారా వీక్షించడము, మూగజీవుల తమ ఆయుష్ ప్రకారము స్వేచ్ఛగా జీవించాలి. అప్పుడే భూమి మీదంతా కూడా శాంతి నెలకొల్పబడుతుంది. ఏ ఆధ్యాత్మిక గురువైనా చెప్పేది ఇదే అన్నమాట. ఎప్పుడైతే ప్రజలు జీవహింస మానుతారో, సో శుద్ధ సాత్వికాహార స్థితిలో జీవిస్తారో అంటే శాకాహారులుగా, అప్పుడే భూమి మీద యుద్ధాలు ఆగుతాయి. ప్రకృతి ప్రకోపాలు గూడా ఆగుతాయి అని చెప్తారనమాట. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఏర్పడిందని గూడా స్థాపించబడింది గూడా దానికోసమే అనమాట పత్రిస్ సారు. పత్రిస్ సారు ఎన్నో జన్మలుగా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధిస్తూ వస్తున్నారు. పత్రిస్ సారు బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుడే అనమాట. మనము గత 40 సంవత్సరాలుగా మనము చూసిన ఆత్మ. అంటే ఎంతో మహా కరుణతో భూమి నాశనం అవ్వకూడదు. ఎందుకంటే భూమిని డెస్ట్రాయ్ చేసేయాలనుకోనుంటారు పైలోకవాసులు. మనకి భూమి మీద ఎలా పార్లమెంటు ఉంటుందో, యూనివర్స్‌లో కూడా కోటాను కోట్ల లోకాల్లో ఉన్న ఉన్నతమైన ఆత్మలంతా కూడా కలిసి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసినప్పుడు, ఈ భూమి మీద మనం నివసిస్తున్న భూమి మీద ఎంతమంది అవతార పురుషులు సాక్షాత్ దైవ స్వరూపాలే వచ్చారనమాట. కృతయుగంలో లక్ష్మీ నరసింహ అవతారము, ఆ త్రేతాయుగంలో రామ అవతారము, ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చి భగవద్గీతను బోధించారు. తరువాత కలియుగంలో వెంకటేశ్వర స్వామి అతను ఇప్పుడు కూడా సశరీరంగా తిరుమలలో విగ్రహం కింద 1500 అడుగుల కింద ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారని మన పిరమిడ్ మాస్టర్‌లంతా కూడా ధ్యానంలో చూసామని చెప్పారనమాట. దానికి అక్కడ అంత పాజిటివ్ వైబ్రేషను భక్తులంతా కూడా వెళుతూ ఉన్నారు. అసలు భక్తి అంటే స్వస్వరూప అనుసంధానమే భక్తి అని చెప్తారు. అంటే మన అంతరాత్మకి అనుసంధానం అవ్వాలి. మన మనసు, బుద్ధి అది గూడా ధ్యానం ద్వారానే. దానికే భజ గోవిందం అన్నా కూడా ఇదే అన్నమాట. నీ లోపల ఉన్న గోవిందుని భజించు. నీ లోపల ఉన్న గోవిందుని శరణాగతి పొందు. నీ ఆత్మ ప్రబోధాన్ని విను అని చెప్తారనమాట. కలియుగంలో గూడా ఎంతో మంది సద్గురువులు వచ్చారు. ఆచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకా యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, బుద్ధుడు, యేసు ప్రభువు, మహమ్మద్దు ఎంతోమంది వచ్చారు. తరువాత మనకి పత్రిస్ సారు గూడా వచ్చారనమాట. సాధారణ మానవ జన్మలో
ఆహ్, రూపంలోనే ఉంటూ ఒక దైవంలా జీవించారు. ఎలా జీవించవచ్చని గూడా మనకి ఆచరించి చూపించారు. ఎలా ఆలోచించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా అంటే ఆహారాన్ని తినాలి? విధంగా జీవన విధానాన్ని జీవించాలి ధర్మబద్ధంగా, ఎలాంటి కర్మలు చేయాలి? ఎలా వండుకోవాలి? ఎలా తినాలి? ఎలా వడ్డించాలి? ఇదంతా కూడా ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక మిత్రుల్లా, ఒక దైవంలా అన్నీ ఆచరించి చూపించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఉన్న పిరమిడ్ మాస్టర్‌లంతా కూడా పత్రిజీ యొక్క సంకల్పము ఏమంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్తు. దానికి తోడు ఉంటాము, సహాయం చేస్తామని ఇంకా ఎన్నో లోకాల్లో ఉన్న ఉన్నతమైన ఆత్మలంతా కూడా భూమి మీదకి వచ్చారు. 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్‌లంటారు. ఇంకా గూడా వస్తూనే ఉంటారు. ఛానెలింగ్ ద్వారా కానీ, ఆటో రైటింగ్ ద్వారా కానీ, వాళ్ళు ఏ జ్ఞానాన్ని ఇవ్వాలనో ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవుని బుద్ధిలో పరివర్తన రావాలి. ప్రతి ఒక్కరూ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా, బ్రహ్మజ్ఞానులుగా అంటే యోగులుగా, పరమ యోగులుగా, యోగీశ్వరులుగా, బుద్ధులుగా తయారైనప్పుడే బుద్ధి సరియైన విధంగా పనిచేస్తుంది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడే మానవుడు మాధవుడుగా జీవిస్తాడు. సాధారణ మానవుడిగా ఉన్నా కూడా లోపల అతని భావాలు, ఆచరణ విధానం అంతా కూడా ఒక భగవంతునిలా, ఒక బుద్ధునిలా ఉంటుంది. ఆ విధమైన జీవించిన వారినే మనము పత్రిసాన్ని చూసామనమాట. కాబట్టి పిరమిడ్ మాస్టర్‌లంతా కూడా విముక్తాత్మలే. మనం తెలుసుకున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రపంచమంతా తిరిగి చెప్పడానికి వచ్చిన విముక్తాత్మలమే అని చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంతా కూడా తాము తెలుసుకున్న ఆ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఉన్న చోటనే కాదు ఇతర దేశాలకు వెళ్ళి బోధిస్తున్నారు. జూమ్ క్లాసుల్లో కానీ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంకా శాకాహార ర్యాలీల ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని తెలియచేస్తున్నారనమాట. కాబట్టి అహింస పరమో ధర్మః. దానికే తులసీ దళం వన్న పుస్తకంలో కూడా పత్రిసారు చక్కగా తెలియచేస్తారు. ఒక 4, 5 పేజీల్లో. యతోభ్యుదయ నిశ్రేయస్స సిద్ధికి సా ధర్మః అని చెప్తారు. ధర్మం అంటే ఇహ పరలోకాల అభ్యుదయాన్ని, పరంపరగా ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేదే ధర్మము అని చెప్తారు. అంటే భౌతిక జీవితంలో కానీ ప్రగతిని, ఆత్మపరంగా గూడా ప్రగతిని, ముక్తిని, మోక్షాన్ని ఈ భూలోకంలోనే కాదు, మనం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత పైలోకాల్లో కూడా మన ఆత్మ ఆనందంగా ఉండడానికి పరోక్షంగా సహకరించేదే ధర్మము అని చెప్తారు. ఎందుకంటే రామాయణంలోని పాత్రలు కూడా మనకి పత్రిస్తారు ఎన్నో సందర్భాల్లో ఉదాహరణగా చెప్తూ ఉంటారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అంటే శరీర స్థితిలో ఉన్నవాడు కుంభకర్ణుడనమాట. తమోగుణంలో ఉంటాడు. మాంసం, మద్యం సేవిస్తూ 6 నెలలు ని తినడము, 6 నెలలు నిద్రపోవడము. తర్వాత రజోగుణము. దానికి ప్రతీక రావణాసురుడు. ఆహ్, ఏం చేస్తాడంటే అతను స్వార్థం జాస్తి అన్నమాట. ధ్యానం చేస్తాడు, ధర్మాచరణ లేదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, సిద్ధుల్ని పొందాడు, ఆహ్, వరాన్ని పొందాడు. దాన్ని దుర్వినియోగం చేశాడు. చివరికి తన్ను తానే కోల్పోయాడు. జీవన భృతి సరిలేదు అన్నమాట. మాంసం, మద్యం సేవిస్తూ క్రూరమైన ఆలోచనలతో జీవించాడు. చివరికి రాముని చేతిలో వధింపబడ్డాడు. తర్వాత సత్వగుణానికి ప్రతీక విభీషణుడు. ఇతను ధర్మబద్ధంగా జీవించాడు. కానీ ధ్యానం తెలియదు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే మన జీవితంలో ధర్మం గూడా చక్కగా అనుష్ఠింపబడుతుంది. లేకపోతే ఇతరుల ప్రేరణ వలనో, తరువాత మనసు వీక్ అయినప్పుడు, అజ్ఞానానికి లోనైనప్పుడు మళ్ళీ అధర్మంలోకి ప్రవేశించడానికి హ్మ్, కూడా ఇదవుతుందనమాట. తప్పుదారి పడుతుంది. కాబట్టి ధర్మం తెలిసినప్పుడే ఖచ్చితంగా మనము
ధ్యానం చేసినప్పుడే ఆ ధర్మం అనేది జీవితంలో అనుష్ఠింపబడుతుంది. తర్వాత శుద్ధ సాత్వికానికి వస్తాము. అంటే ఆంజనేయుడనమాట. ఇతను శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నాడు. ఒక కోతి మారుతి అయింది. అంజన అంటే మూడవ కన్ననమాట. ఎందుకంటే మనకి కుండలిని శక్తిలో నాడీ మండలంలో షట్చక్రాలుంటుంది. మన ఆత్మకి 7 శరీరాలుంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు ఉంటుంది. ఈ మూలాధారం ఇంకా ఆజ్ఞాచక్రంకి చేరుకున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు అంటే మనం యోగః చిత్తవృత్తి నిరోధః అంటారు. మనం సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో అంటే చిత్తవృత్తి నిరోధమైనప్పుడు మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుంది. అప్పుడే విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి లోపల ఉన్న నాడీ మండలంలోకి ప్రవేశించి అంటే ప్రాణమయ శరీరంలో ఉన్న దానిలో 2,72,000 నాడులుంటుంది. పెద్దవి, చిన్నవి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఆ నాడీ మండలంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్తారు. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో ఆహ్, ఆ బ్లాక్స్‌కి దగ్గరగా ఉన్న శరీర భాగం అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేసి విశ్వమయ ప్రాణశక్తిని ఆవాహనం చేసుకుంటామో బ్రహ్మరంధ్రం ద్వారా మనసు శూన్యమైనప్పుడు నాడీ మండలం శుద్ధి అవుతుంది. దానిలో ఉన్న బ్లాక్స్ అంతా క్లియర్ అవుతుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా సాధన క్రమంలో ఆజ్ఞా చక్రము 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. దాన్ని అంజన అని, థర్డ్ ఐ అని, దివ్య చక్షు అని, గురుస్థానం అని, సుదర్శన చక్రం అని అంటారు. అది విచ్చుకున్నప్పుడే మనకి జ్ఞానం అనేది అంకురిస్తుంది. అప్పుడే మనము తెలుస్తుంది నేను శరీరం కాదు ఆత్మ అని. ఇంకా సూక్ష్మ శరీర ధ్యానం ద్వారా కూడా తెలుస్తుంది. విడుదలైనప్పుడు మనము శరీరం కాదు ఆత్మ అని ప్రత్యక్షంగా తెలుసుకుంటాము. తర్వాత సాధనను పెంచుతూ పోతే మూడవ కన్ను కూడా విస్తరిస్తూ పోతుంది. జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడే మన కర్మల్ని చూసుకుంటాము. ఏ జన్మలో ఎటువంటి కర్మ చేశాము, ఎటువంటి ఫలితాన్ని అనుభవించాము అని అది మహర్షి స్థితి అన్నమాట. అప్పుడు మనము వర్ధమాన స్థితిలో ఎలా అటువంటి కర్మలు చెయ్యాలి, చేయకూడదనే ఆ ఎరుక అనేది ఉంటుందన్నమాట. ఇంకా సాధనను పెంచుతూ పోతే మూడవ కన్ను పరిపూర్ణంగా విచ్చుకున్నప్పుడే మన కర్మల్నే కాదు ఇతరుల కర్మల్ని చూసే శక్తి వస్తుంది. సృష్టిలో కోటాను కోట్ల లోకాలకి వెళ్ళే శక్తి వస్తుంది. ఆ లోకాల్లో ఉన్న సృష్టి రహస్యాలనంతా కూడా తెలుసుకుంటాము. అక్కడ ఉన్న మాస్టర్లిచ్చే జ్ఞానాన్నంతా గూడా తెలుసుకుంటాము. అంతేకాదు సృష్టిలో ఉన్నదంతా ఆత్మ పదార్థం అనే బోధపడుతుంది. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తాము. అదే బ్రహ్మర్షి స్థితి. అదే యోగీశ్వరుల స్థితి. ఇంకా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, సంఘటనలు ఎదురైనా కూడా అవంతా కూడా మన వాస్తవాలే అని అంగీకార తత్వం వస్తుంది. మన జీవితంలో కానీ, ప్రపంచంలో కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని సాక్షిభూతంగా చూస్తూ ఎక్కడ ఏ జ్ఞానాన్ని ఎవరికి అందివ్వాలి, అన్ని స్థితుల్లో ఉన్న వాళ్ళని అంగీకరిస్తాము. వాళ్ళకి ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలని కూడా మనకి అవగాహనలోకి వస్తుంది. దాని ప్రకారమే మనము అందిస్తూ ఉంటాము. పత్రి సార్ గూడా అదే విధంగా ఆచరించి చూపించారు. ఎంతోమంది పత్రి సార్ దగ్గరికి వస్తారు. వాళ్ళ ఆలోచనలు కానీ, మాటలు కానీ, కర్మలు కానీ, వాళ్ళు ఏ విధంగా ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఎలా సరిచేయాలి, వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరిషడ్ వర్గాల్లో దాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలి అంటే మనకి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అనేది ఉంటుంది. వాటిని ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి, ఇంద్రియాల్ని ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి, బాహ్యేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళని ధ్యాని అని, అంతర్యేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళని యోగి అని చెప్తారనమాట. అవిటిని కూడా మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. అన్ని గుణాలు సరి అయినవే. అన్ని స్థితులు సరి అయినవే. కాకపోతే మనము ఎక్కడ అతి అనేది ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. మధ్య మార్గంలో జీవించాలి. దానికే భగవద్గీతలో కూడా కృష్ణుడు నేను పాండవుల్లో మధ్యముని అని చెప్తారు. ఇది
పత్రి సార్ కూడా అదే చెప్తారు. మనది సంసారంలోనే నిర్వాణము, మనది మధ్య మార్గము. మనం సంసారాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. సంసారంలోనే ఉంటూ మనము ఆత్మజ్ఞానాన్ని పొందాలి. సమస్త దుఃఖాలను ఇంకా బయటపడాలి. మనం తెలుసుకునే జ్ఞానాన్ని అందరికీ తెలియచెప్పాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అదే బుద్ధత్వ స్థితి. మన వరకే ఆనందంగా ఉంటే అరిహంతు స్థితి అనమాట. మన వరకే ధ్యాన సాధన చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు, మన వద్దకి వచ్చిన వారికి తెలియజేసినప్పుడు అది బోధిసత్వ స్థితి. ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా జీవించాలి. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. ధర్మబద్ధంగా జీవించాలనే మహాకరుణతో ప్రపంచంలో ఉన్న వారందరికీ తెలియచేసినప్పుడు అదే బుద్ధత్వ స్థితి అనమాట. మనం ఆ స్థితికి చేరుకోవాలనమాట. కాబట్టి అన్నిటికన్నా పరమమైన ధర్మము అహింస అనే చెప్తారు. ఇంకా భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారనమాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరి జీవితంలోకైతే ఆహార, విహారము, స్వప్న అంటే నిద్ర, అవబోధ అంటే ఎన్‌లైట్‌మెంటు, దివ్య జ్ఞాన ప్రకాశము, దానిలో అన్నీ వస్తుంది. ధ్యానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుందనమాట. అన్నీ సరైన విధంగా మధ్య మార్గంలో ఉన్నప్పుడు అలాంటి వారి జీవితంలో దుఃఖం అనేది హరించబడుతుంది అని చెప్తారు. ఉత్త ధ్యానం ఉంటే చాలు, ధర్మాచరణ కూడా ఉండాలి. దానికే కృష్ణుడు కూడా భగవద్గీతలో యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాణి తిర్మ తిర్మమ అంటారు. ఎవరి జీవితంలో అయితే ధ్యాన సాధన ధర్మాచరణం ఉంటుందో అలాంటి వారి జీవితంలో విజయం అంటే మోక్ష ప్రాప్తి, ఆత్మపరంగా, తరువాత ప్రాపంచికంగా అన్ని ఐశ్వర్యాలు సమకూరబడతాయి. అంటే మన జీవితంలో ఏది అవసరమో ప్రాపంచిక జీవితంలో కానీ, ఆత్మపరంగా ఎదగడానికి ఎలాంటి పరిస్థితులు అవసరమో అదంతా కూడా ఆ సృష్టి కానీ, ప్రకృతి కానీ, పరమ గురువులు కానీ, ఆ పరమాత్ముడు కానీ మన జీవితంలోకి ప్రవేశపెడతారనమాట. కాబట్టి మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి అన్యా చింతయంతో ఏ జనా పర్యుపాసతే తేషాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్తారు. అన్ని చింతలను పక్కన పెట్టి నువ్వు ఆత్మధర్మంలో ఉండు. నువ్వు ఆత్మధర్మంలో ఉన్నప్పుడు నీకేది కావాలనో అది ఆ పరమ గురువులే చూసుకుంటారు. నీ ఆత్మే చూసుకుంటుంది మొదట. ఇంకా నువ్వు ఆత్మతో సాధన క్రమంలో ఇంకా పూర్ణాత్మతో కూడా అనుసంధానమవుతావు. ప్రకృతితో కూడా అనుసంధానమవుతావు. అప్పుడు ఏమి కావాలనో, ఎక్కడ ఏమి జరుగుతున్నదో, ఏమి జరిగిందో, ఏమి జరగబోతుందో అంతా కూడా మనం తోడై ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మా దివ్య దృష్టి ద్వారా జరిగింది, జరగబోతున్నది, జరగబోయేది అన్నీ తెలుసుకుంటారు. వారిని త్రికాల జ్ఞానులు అంటారు. కాబట్టి ధ్యానం చేసి మనం మాంసపిండాన్ని మంత్రపిండంగా తయారు చేయాలి. మనం త్రికాల జ్ఞానులుగా, త్రిలోక సంచారులుగా తయారవ్వాలి. దానికి ప్రథమ మెట్టు అహింసే అన్నమాట. శాకాహారమే అన్నమాట. కాబట్టి ఇంకా కృష్ణుడు ఏం చెప్తారంటే, మన జీవన సం విధానం గూడా సరైన విధంగా ఉండాలి. తినే ఆహారమే కాదు, సంపాదన గూడా. మనము భౌతిక జీవితంలో ఇంకా ఎక్కువగా ఉన్నతంగా ఎదగాలి అనుకోని అధర్మంగా గూడా జీవిస్తూ ఉంటాము. హింసా మార్గంలో గూడా ధన సంపాదన చేస్తూ ఉంటాము. మూగజీవుల్ని పెంచుతూ ఉంటాము. ఉదాహరణకి కోళ్ళ ఫారాలని, రొయ్యల చెరువులని, చేపల చెరువులని, ఇంకా వస్తువుల కోసము లెదర్ బ్యాగులు, బెల్టులు, పర్సులు వీటన్నిటి కోసం కూడా జంతువుల్ని హింసిస్తూ ఉంటాము. ఇంకా సిల్క్ శారీస్ అని వాటిని కూడా పెంచి పోషిస్తూ ఉంటాము. పట్టు పురుగుల్ని ఇంకా ఇప్పుడైతే తేనె డయట్‌లో భాగమైపోయిందనమాట. దాని కోసం కూడా మనము తేనెటీగల్ని కూడా కృత్రిమంగా పెంచి వాటిని గూడా చంపేస్తూ ఉంటాము. ఇదంతా కూడా సరికాదు. మన జీవన భృతి కూడా సరియైన విధంగా ఉండాలి. నోటి రుచి కోసము మూగజీవుల్ని చంపడము, కోరికల కోసము బలుల పేరిట దేవాలయాల దగ్గర
మూగజీవుల్ని చంపటము, ధన సంపాదన కోసము వాటి పెంచి, పోషించి మరీ చంపుతూ ఉంటాము. ఈ కర్మలో కూడా 8 భాగాలని చెప్తారు. పెంచేవారికి, అమ్మేవారికి, చంపేవారికి, డబ్బిచ్చి కొనేవారికి, వండేవారికి, వడ్డించేవారికి, తినేవారికి, తినమని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇంకా డాక్టర్లు కూడా బలమొస్తుందని హ్మ్. చెప్తూ ఉంటారనమాట. అసలు మాంసం అనేది సరికాని ఆహారము. అది మృతాహారము, శవాహారము, పాపాహారము, రాక్షసుల ఆహారము, రక్తాహారం అనమాట. ఒక మనిషి చనిపోతేనే 24 గంటల్లో తీసి ఇంటి బయట పెట్టేస్తాము. ఆహ్, బ 24 గంటల్లో దహనం చేసేస్తాము. చనిపోయిన వెంటనే బయటే ఉంచుతాము. ఎందుకంటే ఆ శరీరం నశించేది. ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది. పైకి కనిపించే శరీరము ఒకరోజు నశించేదే. ఆ కంటికి కనిపించే భౌతిక ప్రపంచము చివరికి ప్రకృతి కూడా నశించేదే. కాబట్టి బయట ప్రకృతి ఏదైతే ఉందో అదే ఈ భౌతిక శరీరంలోనూ ఉంటుంది. బయట పంచభూతాలతో తయారైతే ప్రకృతి, ఈ శరీరం కూడా అదే పంచభూతాలతో తయారవుతుందనమాట. కాబట్టి ఇది గూడా నశించేదే. ఇది గూడా కుళ్ళి కృషించేదే అన్నమాట. కాబట్టి దాన్ని బయట పెట్టేస్తాం. అతను ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి చేసినా, ఎంత హోదాలో ఉన్నా 24 గంటల్లో దహనం చేసేస్తాము. ఒక మనిషిని చంపినా, చనిపోయినా అది శవమే. అలాగే ఆ ప్రాణుల్ని కూడా చంపినా, చనిపోయినా అది శవమే. కాబట్టి అలాంటి శవాల్ని మనం కొనుక్కొనొచ్చి ఉప్పు, కారం వేసి తింటూ ఉంటాము నోటి రుచి కోసము. దాని వల్లనే రోగాలనేది తలెత్తుతుంది. దానికే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అన్నమాట. తలనొప్పిని ఇంకా క్యాన్సర్ వరకు ఏది వచ్చినా మనం చేసే పాప కృత్యాల వల్లనే. డాక్టర్లకు కూడా తెలీదు. వాళ్ళు కూడా బలమొస్తుందని, మాంసకృత్తులని, ప్రోటీన్‌లని, చికెన్ తినండి, మటన్ తినండి, ఫిష్ తినండి, ఎగ్ తినండి అని ప్రోత్సహిస్తూ ఉంటారు. అసలు డాక్టర్లకి పైకి కనిపించే ఈ భౌతిక శరీరం గురించే తెలుసును. వాళ్ళు గూడా ధ్యానం చేస్తే వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానులైతే వాళ్ళకి కూడా లోపల ఉన్న మిగిలిన శరీరాల గురించి, నాడీ మండలం గురించి తెలుస్తుంది. అసలు మనకి నాడీ మండలం పొల్యూషన్ అయ్యేదంతా కూడా మనం సరికాని ఆలోచనలు, ఆహారము, వాక్కులు, చేష్టల వల్లనే. అది శుభ్రమవ్వాలంటే కాస్మిక్ ఎనర్జీ వల్లనే. కాబట్టి మన కర్మలకి బాధ్యులం మనమే అన్నమాట. మన రోగానికి కారణం మనమే. రోగం ఎందుకొస్తుంది? సరికాని జీవన విధానము, ఆహారం ఇంకానే, కర్మలు ఇంకానే. కాబట్టి దాన్ని సరిచేసుకోవాల్సింది మనమే. మనమే ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి, ఆ చిత్తవృత్తి నిరోధం చేసుకొని, విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తిని ఆవాహనం చేసుకున్నప్పుడే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. తిరగా సాధన క్రమంలో మానసిక ప్రశాంతత వస్తుంది. బుద్ధిలో సునిశితత్వం వస్తుంది. ఆర్థిక సంక్షేమము, సుమిత్ర ప్రాప్తి, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ధ్యానం చేస్తే ఇన్ని లాభాలనమాట. కాబట్టి డాక్టర్లకు కూడా తెలీదు. దానికే పత్రిసారి నో డాక్టర్, నో మెడిసిన్ అంటారు. ఎందుకంటే ఆ మెడిసిన్ కూడా తాత్కాలికంగా ఉపశమనమే. ఈ భౌతిక దేహానికి, అన్నమయ శరీరానికి మాత్రమే ఆ సింప్టమ్స్‌ని, ఆ వ్యాధి లక్షణాల్ని సప్రెస్ చేసి పెడుతుంది. తరువాత ఆ మందులు ఆపేసినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. పరిపూర్ణంగా అంటూ నయం కాదు. మనము మూలాన్ని సరిచేసుకోవాలి. పరిపూర్ణంగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఆ వ్యాధిని. సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందనమాట. దానికే నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్తారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇంక తప్పదు అన్నప్పుడు మాత్రమే మనకి కొన్ని ట్రీట్‌మెంట్‌లు అవసరమవుతుంది ఫస్ట్ ఎయిడ్ కోసము. కాబట్టి మన ఎగ్జామ్ మనమే రాయాలి. మన కర్మల్ని మనమే క్లియర్ చేసుకోవాలనమాట. కాబట్టి మనం వాస్తవాల్ని అర్థం చేసుకోవాలి. సత్యంలో జీవించాలి. ఏది సత్యము? ఆత్మే సత్యము. ఆత్మ స్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడే మనము సరైన జీవన విధానాన్ని గడుపుతామనమాట. కాబట్టి అహింస పరమో ధర్మః అదే పత్రి సార్ యొక్క ఒక్కగానొక్క కోరిక. అతను ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా అతను శాకాహారిగా ఉంటేనే నాకు ఇష్టము. అలాంటి వారికి నేను ప్రణమిల్లుతాను అని చెప్తారు. ధ్యానం చేసినా చేయకపోయినా అతను మొదట శాకాహారిగా
ఉండాలన్నమాట. కాబట్టి అహింస పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః. దీనికోసము పత్రి సారు ఎంతో జ్ఞానాన్ని అందించారు. చెప్తారు పత్రి సారు, నేను 1,00,000 పుస్తకాలు చదివాను. ఇంకా దానికి స్వ అనుభవాన్ని కూడా జోడించి తెలుసుకున్నది ఏమంటే రెండే విషయాలు. సత్యమేవ జయతే అహింస పరమో ధర్మః. సత్యం అంటే ఏది సత్యమో? ఆత్మే సత్యము. నీకు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు సరిగా ఉంటుంది. నీ వాక్కులు సరిగా ఉంటుంది. నీ తిండి సరిగా ఉంటుంది. నీ సంపాదన సరిగా ఉంటుంది. అప్పుడు నీ భౌతిక జీవితంలో అన్ని విజయమే. అంతేకాదు నువ్వు ఆత్మపరంగా కూడా శైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితికి ఎదుగుతావు. అప్పుడే నీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుంటావు. అంతేకాదు పైలోకాలకి వెళ్ళిన తరువాత కూడా నీ ఆత్మ సహసృష్టికర్త లో పాల్గొంటుంది. అంటే మూల చైతన్యంలాగా మనం కూడా అంశాత్మల్ని, ప్రకృతి లోకాల్ని సృష్టించవచ్చు అని చెప్తారనమాట. కాబట్టి అహింస, పరమోధర్మ ఈ 2 విషయాలే అని చెప్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మనము తెలుసుకునే ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ తెలియని వారికి బోధించాలి. అప్పుడే మనకి జన్మ రాహిత్య స్థితి అనేది కలుగుతుంది. మనం నేర్చుకునేది అయిపోయిన తర్వాత నేర్పించడానికి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి జన్మ రాహిత్య స్థితిని ఇంకా తరువాత పూర్ణాత్మ స్థితికి ఎదగాలంటే ప్రపంచమంతా తిరిగి చెప్పాలి. ఇప్పుడైతే మనది డిజిటల్ మాధ్యమం పీఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచమంతా అంటే ప్రతి ఒక్కరి ఇంటిలోనూ టీవీ ఉంటుంది. అందరి దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా ఈ ధ్యానము, జ్ఞానం అనేది అందరి జీవితాల్లోకి ప్రవేశింప పెట్టవచ్చనమాట. కాబట్టి మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది భగవద్గీత లాంటిది. ఎందుకంటే భగవద్గీత అంతా కూడా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానము దానిలో ఉన్నదంతా కూడా ధ్యానం గురించే తెలియజేస్తారు. దానికే యోగి భవార్జున అని చెప్తారు. అంటే తపస్వి భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అంటారు. మనము భగవంతుని ప్రాప్తి కోసము కోరికల కోసము ఉపవాసాలు చేస్తూ ఉంటాము. ఇంకా హఠయోగ, ప్రాణయోగాలు చేస్తూ ఉంటారు. తిండి, నిద్రను గూడా తక్కువ చేసుకొని అలాంటి వారికన్నా కొందరికి పరోక్ష జ్ఞానం ఉంటుంది. గురువులు చెప్పింది వినడము, పుస్తకాల ద్వారానో, గ్రంథాల ద్వారానో చదువుతూ వల్లెవేస్తూ ఉంటారు. ప్రత్యక్ష జ్ఞానం ఉండదు. అలాంటి వారికన్నా కొందరు సుకర్మలు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం గూడా కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. నిష్కామ కర్మలు గూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారికన్నా ఒక ధ్యాని గొప్పవాడు. ఎందుకంటే ధ్యానం చేసి నాడీమండలాన్ని శుద్ధి చేసుకొని తమ కర్మలనంతా ప్రక్షాళన చేసుకున్నప్పుడు యోగి అనబడతాడు. మూడవ కన్ను ఉత్తేజితం చేసుకున్నప్పుడు ఋషి అని, ద్రష్ట అని అంటారు. తరువాత తమ జన్మల్ని, కర్మల్ని చూసుకున్నప్పుడు మహర్షి అనబడతాడు. ఇతరుల ఇతరుల జన్మల్ని, కర్మల్ని ప్రతి ఒక్క కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడము ఉన్న చోటనే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా కానీ, థర్డ్ ఐ ద్వారా కానీ సృష్టిలో ఉన్న సృష్టి రహస్యాలనంతా తెలుసుకోవడము ఇదంతా జరిగినప్పుడు అది బ్రహ్మర్షి స్థితి అన్నమాట. అంతటి శక్తి ఉన్నప్పుడు. కాబట్టి యోగి భవార్జున అని చెప్తారనమాట. ధ్యానం చేసిన వాడు కృష్ణుడు, చేయని వాడు అర్జునుడు. ప్రశ్నించేవాడు అర్జునుడు. జవాబు చెప్పేవారు కృష్ణుడనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన మనసు బుద్ధికి అంతరాత్మకు అనుసంధానం చేస్తామో, మొదట ధ్యానంలో కూడా సవికల్ప సమాధి స్థితి అనేది ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటుంది. అదంతా ధ్యాన సాధనలో నివృత్తి అవుతుందనమాట. తరువాత నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకుంటాము. అప్పుడే అన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికీ జవాబులు చిక్కుతుంది. తరువాత ప్రశ్నలే లేని స్థితికి చేరుకుంటామనమాట. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలి. కాబట్టి గీతని ఒక ధ్యాన గ్రంథమే అని చెప్తారు. అక్కడ కూడా మయ్యి అని వచ్చినప్పుడు మన ఆత్మను పెట్టుకోవాలి. లేకపోతే ధ్యానాన్ని పెట్టుకోవాలి. అహం అని వచ్చినప్పుడు ఆ సర్వాత్మ కానీ, కృష్ణుడు కానీ, పరమ గురువుల్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మన అంతరాత్మకే శరణ జొచ్చాలి. మన అంతరాత్మనే భజించాలి. మన అంతరాత్మనే పూజించాలి అని చెప్తారనమాట.
కాబట్టి ఇలాంటి సత్యాలనంతా కూడా పత్రి సారు కుండ బద్దలు కొట్టినట్లుగా చదువుకున్న వారికి, చదువుకోని వారికి, చిన్న పిల్లవాళ్ళకి, పెద్దవాళ్ళకి, పల్లెలో ఉన్న వాళ్ళకి, పట్టణంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఆడ, మగ అనే వ్యత్యాసం లేదు. అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేశారు. ముక్కు ఉన్న ప్రతి వారు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. దుఃఖరాహిత్య స్థితిని పొందాలి. ప్రతి ఒక్క మూగజీవి గూడా ఆనందంగా, స్వేచ్ఛగా జీవించాలి. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించాలి. దానికే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తావు. ఫస్టు నీతో నువ్వు మిత్రత్వం చెయ్యి. అంటే మన ఆత్మతో మిత్రత్వం చెయ్యాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యమే. అప్పుడే అందరితో మిత్రత్వం చేస్తాము. అంగీకార తత్వం వస్తుంది. నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్స్ అన్న స్థితికి చేరుకుంటాము. అప్పుడే మన తరువాత మనకి మాస్టరీ మనం తెలుసుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇతరులకి అందించాలి. మాస్టర్‌లుగా తయారవ్వాలి. ఎంత తెలిస్తే అంత చెప్పాలి. మనం ఏది ఆచరిస్తామో, ఏ అనుభవ జ్ఞాన్ని పొంది ఉంటామో అది ఇతరులకి తెలియచేయాలి. అదే సజ్జన సాంగత్యం అనమాట. అంతేకాదు మన వాక్‌క్షేత్రము, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రాన్ని కూడా ఆధీనంలో ఉంచుకోవాలి. ఉంచుకుంటాము కూడా ధ్యానం చేసినప్పుడు. అదే మాస్టరీ అన్నమాట. మనపై మనకి నియంత్రణ ఉండాలి. అదే మాస్టరీ సంపాదించడము. తరువాత అప్పుడే మనపై మనం మాస్టరీ సంపాదించినప్పుడే మనం గాడ్‌గా తయారవుతాము. దైవాలుగా తయారవుతాము. మనం ఆల్రెడీ దైవాలమే. కానీ ఇక్కడ మర్చిపోయాము భూమి మీదకి వచ్చినప్పుడు. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాము. అది ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు. అప్పుడే దైవాలుగా తయారవుతాము. మన జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుంటాము. ఎక్కడ ఏ లోకంలో జన్మ తీసుకున్నా కూడా మనం శ్వాస విడిచిపెట్టేటప్పుడు గూడా భవబంధాలకి లోనవ్వకూడదు. అయ్యో! చనిపోతున్నామే. మన చుట్టూ ఉన్న సంపద ఏమవుతుందో, మనం సంపాదించిన సంపద ఏమవుతుందో, మన భవబంధాలు వాళ్ళు ఎలా జీవిస్తారో, ఇంకేదో ద్వేషంతోనో, స్వార్థంతో కూడా శరీరాన్ని విడిచిపెట్టకూడదనమాట. ఆ భావన కోసమే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. తరువాత పైలోకాలకి వెళ్ళిన తరువాత కూడా ఎరుకతో ప్రణాళిక వేసుకోవాలంటే కూడా జీవించి ఉన్నప్పుడే మరణానంతర జీవితం గురించి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలి. తరువాత నెక్స్ట్ జన్మ కూడా ఎక్కడ తీసుకోవాలి? ఏ లోకంలో తీసుకోవాలి? దేనికోసం తీసుకోవాలి? ఎలాంటి అనుభవాన్ని పొందడానికి తీసుకోవాలి? ఎలాంటి కర్మల్ని ఏ పరిస్థితుల్ని సృష్టించుకోవాలి ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి ఆ జ్ఞానమంతా కూడా వస్తుందనమాట. కాబట్టి మరణానంతర జీవితం గురించి కూడా తెలుసుకోవాలి. మనం శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆత్మ పైలోకాలకి వెళుతుంది. అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత యముడు చిత్రగుప్తుని పిలిపించి మనం భూమి మీద ఏ ప్రణాళిక వేసుకొని ఏ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళామో అక్కడ వెళ్ళిన తరువాత ఎరుకతో జీవించామా లేదా, ప్రణాళికబద్ధంగా జీవించామా లేదా, లేకపోతే ఎలాంటి కర్మలు చేశామో అదంతా కూడా మన చిట్టా విప్పి చూపించమంటాడనమాట. అది ఆకాశిక్ రికార్డ్స్‌లో ఆహ్, ని ఇది రికార్డ్ అయ్యుంటుందనమాట. పంచభూతాలే ఆ కెమెరాలు సీసీ కెమెరాలని చెప్తారు. మనలో ఉన్న ఆత్మే కూడా సీసీ కెమెరా అని చెప్తారు. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి కర్మలు చేస్తున్నాము, ఏమి తింటున్నాము, ఎవరు చూడలేదనుకుంటారు. అది ఎప్పటికప్పుడే పంచభూతాలే సీసీ కెమెరాలో రికార్డ్ చేసేస్తుందనమాట సృష్టిని. కాబట్టి ఆకాశిక్ రికార్డ్స్‌లో ఉంటుంది. అక్కడ చూపిస్తారు. అక్కడ ఎవరు ఉండరు ఆ హాల్‌లో. ఒక పక్క మనమే చూస్తూ ఉంటాము. ఇంకొక పక్క ఏ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏ ప్రాణికైనా, ఏ మనిషికైనా, ఏ వ్యక్తికైనా, ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా మనము మనస, వాచ, కర్మన ఏమన్నా హింస పెట్టుంటే ఆ శరీరంలో ఉండి మనమే ఆ నొప్పిని, బాధను అనుభవిస్తాము. లేకపోతే భూమి మీద ఏ మనిషికైనా, ఏ ప్రాణికైనా, పక్షికైనా, జంతువుకైనా మనస, వాచ, కర్మన మనం సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెట్టుంటే ఆ శరీరంలో ఉండి మనమే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తామనమాట. ఒక పక్క మన సినిమాని మనమే చూస్తూ ఉంటాము. ఇంకొక వైపు ఆ శరీరంలో ఉండి మనమే అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి అక్కడ స్వర్గము లేదు, నరకము లేదు.
మనం చేసే మంచే స్వర్గము. మనం చేసే చెడే నరకం అన్నమాట. కాబట్టి మనమే సృష్టించుకుంటాము. మన జీవితం స్వర్గంలాగా ఉండాలా? నరకంలాగా ఉండాలా? అన్నది మన చేతుల్లోనే ఉంది. దానికే మరణానంతర జీవితం గురించి జీవించి ఉన్నప్పుడే, తెలుసుకున్నప్పుడే మన మానవుడు మాధవుడుగా జీవిస్తాడు. ఎవరిని హింసించడు. ప్రాణిని కానీ, పక్షిని కానీ, మనిషిని కానీ ఎవరిని ద్వేషించడు. అతనిలో ఉన్న ఆత్మ కూడా నేనే కదా! దానికే చెప్తూ ఉంటారు పత్రి సారు. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించడమే ఈజీ. ఆధ్యాత్మికంగా జీవించడమే ఈజీ. ప్రాపంచికంగా జీవించడమే, భౌతిక స్థితిలో, మనసు స్థితిలో జీవించడమే కష్టము. ఎన్నో క్రూర కృత్యాలు చేస్తూ ఉంటాము. అబద్ధాల పైన అబద్ధాలు చెప్తూ ఉంటాము. ఇంకా ఉన్న సంచిని క్లియర్ చేసుకోవడానికి వచ్చి, ఇంకా సంచిలో అదనంగా కర్మల్ని పోగు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మన ప్రారబ్ధ జీవితాన్ని కంప్లీట్ చేసుకోకుండగా ఇంకా సంచిత కర్మలు, ఇంకా అదనంగా కర్మలు కూడబెట్టుకుంటూ ఉంటామని చెప్తారు. ఎందుకంటే సంచిత ప్రా ప్రారబ్ధ ఆగామి కర్మలనేది ఉంటుంది. సంచితంలో కొన్ని కర్మల్ని తీసుకొని మనం ప్రారబ్ధ జీవితంగా వర్తమాన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. మంచి చెడు తెలియనప్పుడు, సత్యం బోధపడనప్పుడు, అధర్మంలో జీవిస్తూ, హింసలో జీవిస్తూ, అసత్యంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా సరికాని కర్మలు చేస్తూ ఇంకా పోగేసుకుంటూ ఉంటాము. ఆగామి కర్మలంటారు దాన్ని. ఇంకా పోగేసుకుంటూ ఉంటామనమాట. కాబట్టి ధ్యానం చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రారబ్ధ కర్మల్ని అనుభవించే శక్తి వస్తుంది. అంగీకార తత్వం ఉంటుంది. పెద్ద కర్మలంతా కూడా చిన్నవిగా మా మారుతుంది. పెద్ద పెద్ద ఈ పరిస్థితుల్ని ఆహ్, చే ఆటుపోట్లని ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు అదంతా కూడా చిన్నదిగా అయిపోతుంది. దానికే గొడ్డలితో పోయేది గోటితో పోతుంది. ఆ కాలు ఇరిగే బదులు ఊరికే కాలు కొట్టుకొని పోవడము అలా అని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మన వాస్తవాలకి మనమే సృష్టి కాబట్టి మరణానంతర జీవితం గురించి తెలుసుకున్నప్పుడే మనము భూమి మీద గూడా ఇంకా ఎరుకతో జీవిస్తాము. దానికే పత్రి ఇస్తారు. చనిపోయే ముందర కూడా 'మరణం మధురం జననం మధురం' అనే పుస్తకాన్ని కూడా ట్రాన్స్‌లేట్ చేయించారనమాట. ప్రతి ఒక్కరు శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా ఎరుకతో విడిచిపెట్టాలి. తరువాత పైలోకాల ప్రణాళిక వేసుకునేటప్పుడు కూడా ఎరుకతో వేసుకోవాలి అన్నది గూడా తెలియజేస్తారనమాట. కాబట్టి ఆహ్, ఇంకా నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు. మష్రూమ్, గార్లిక్ తినకూడదు. ఎందుకంటే గార్లిక్ అనేది నోటికి రుచి వస్తుంది. డాక్టర్లు కూడా గుండెకి మంచిది అని చెప్తారు. కానీ దాన్నింకా తమో, రజో గుణాలు ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది. కోరికలు ఎక్కువగా మితిమీరుతుంది. దాన్నింకా మనం సత్వగుణంలోకి ప్రవేశించలేము. సత్వగుణంలోకి ప్రవేశించినప్పుడే ధర్మ, అధర్మ విచక్షణ జ్ఞానమొస్తుంది. అప్పుడే మనం తిరిగా శుద్ధ సాత్వికంలోకి వెళుతాం. అప్పుడే ధ్యానం పరిచయం అవుతుంది. మనకి పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు జ్ఞాన నవరత్నాల్లో, ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అని చెప్తారు. ఆ ధర్మముగా అంటే నేను చేస్తున్నానన్న భావన లేకుండగా నిష్కామ కర్మ స్థితిలో ఉండి దానం చెయ్యాలి, కర్మలు చెయ్యాలి. అదే పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యము మన జీవితంలో ఉన్నప్పుడు, మనకి ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు, సత్యం తెలియనప్పుడు, జీవితంలో వెలితి ఉన్నప్పుడు మనకి ప్రశ్న అనేది తలెత్తుతుంది. ఎందుకబ్బా దేవుడా! నేను ఈ జన్మలో మనసా వాచా కర్మన ఎవరికీ హింస పెట్టలేదు కదా! ఎందుకు నాకీ పరిస్థితులు అనేది తలెత్తుతుంది. అప్పుడే ఒక సద్గురువు, ఆ పరమాత్ముడే ఒక గురువు రూపంలో వచ్చి మనకి సత్యాన్ని తెలియచేస్తాడు. ఏదైనా కావచ్చు. పీఎంసీ ఛానల్ ద్వారా కావచ్చు, సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, పిరమిడ్ మాస్టర్‌ల ద్వారా కావచ్చు, ఇంకేదైనా పుస్తకాల రూపంలో కావచ్చు, సత్యం అనేది మనకి బోధపడుతుందనమాట. మనం ఈ జన్మలో మంచి, చెడు ఏదైనా మనకి ఆహ్, చేస్తూ ఉంటాము. కానీ మనం మంచి చేసిన ఇతరులు మనకి చెడే చేస్తున్నారంటే,
మనము వెనుక జన్మంలో చేసిన కర్మని ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము. మనం వెనకటి జన్మలో ఏ జీవికైనా, వ్యక్తికైనా ఆ పరిస్థితిని కల్పించి ఉంటాము. దాన్ని క్లియర్ చేసుకోవడానికే మనం ఈ జన్మ తీసుకొనుంటాము. లేకపోతే ఆ అనుభవ పాఠం కోసము మనము అలాంటి పరిస్థితిని తీసుకొని ఉంటాము. ఎదుటి వాళ్ళు మోసం చేయడమో, నిందించడమో, ఇంకేదైనా చేయవచ్చు మనల్ని హింసించడము అదంతా కూడా. కాబట్టి ఇదంతా కూడా సత్యం బోధపడాలంటే కూడా మనము తినే ఆహారము శుద్ధ సాత్వికంగా ఉండాలి. ఇంకా ఓవెన్‌లో పెట్టి తినకూడదు. దానిలో పదార్థంలో ఉన్న పోషకాలంతా కూడా పాడైపోతుంది. ఎప్పటికప్పుడు రుచిగా, శుచిగా వండుకొని తినాలి అని చెప్తారనమాట. అది ఎలా వడ్డించుకోవాలి, అదంతా కూడా ఎలా వండుకోవాలంతా కూడా పత్రిస్ గారు చక్కగా తెలియచేశారు. మనం ఆత్మ పదార్థాలం కాబట్టి, మన భౌతిక శరీరం అది కాబట్టి మొదట కూర వడ్డించుకోవాలి. ఆత్మకి ఎప్పుడు రుచి ఇష్టము, క్వాలిటీ ఇష్టము, క్వాంటిటీ అనేది భౌతిక శరీరానికే. కాబట్టి ధ్యానం చేసినప్పుడే మనకి ఇలాంటి జ్ఞానమంతా వచ్చినప్పుడే మనకి ఆ విచక్షణ జ్ఞానము, కామన్ సెన్స్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి బుద్ధి, జ్ఞానం 2 ఉండాలి. బుద్ధి మనసుతో కూడి ఉంటే ప్రాపంచిక జ్ఞానము, ఆత్మతో కూడి ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానము. బుద్ధి, జ్ఞానం 2 ఉన్నప్పుడే మనము ఒక మాధవుల్లా జీవించాలి. దానికే దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి. మానవులుగా జన్మ తీసుకున్న మనము మాధవులుగా ఎదిగి మనం వచ్చిన లోకాలకి వెళ్ళిపోతాము. ఆత్మ మూల చైతన్యం అనుభవాల కోసం కూడా కొన్ని అంశాత్మల్ని సృష్టించి కొన్ని లోకాలకి ప్రవేశపెడుతూ ఉంటుంది. కాబట్టి ఏ అనుభవ జ్ఞానం అయితే కావాలనో ఆ అనుభవ జ్ఞానాన్ని అంశాత్మ ద్వారా కూడా అది గ్రహిస్తూ ఉంటుంది. తల్లికి, బిడ్డకి ఎలాగైతే బొడ్డు పేగు ఉంటుందో, మన స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి ఎలాగైతే వెండి తీగ, సిల్వర్ కార్డ్ ఉంటుందో, అలాగే ఈ జీవాత్మకి, పూర్ణాత్మకి కానీ, మూల చైతన్యంకి కానీ ఒక కార్డ్ అనేది ఉంటుంది. దాన్ని గోల్డెన్ కార్డ్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. దాని ద్వారా కూడా ఆ పైలోకాల్లో ఉన్న పూర్ణాత్మ కానీ, మూల చైతన్యం కానీ ఒక పక్క సృష్టి రచన చేస్తూ, సృష్టిలో ఏ లోకంలో ఏమి జరుగుతున్నదో అని అది కూడా గ్రహిస్తూ ఆహ్, తను సృష్టించి ప్రవేశపెట్టిన అంశాత్మ లింక కూడా జ్ఞానాన్ని పొందుతూ ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటుందనమాట. ఎందుకంటే సృష్టి రచనకు కూడా జ్ఞానం అనేది అవసరమే. జ్ఞానం అనంతము. మనం తెలుసుకున్నది ఆవగించ కానీ సముద్రం అంతా ఉంటుందన్నమాట. ఏ లోకంలో అయినా మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది. ఎక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుందో అక్కడ మనము శరీరాన్ని ధరించి ఉంటాం. అక్కడే మన ఆత్మ ఉంటుంది. అక్కడ నేర్చుకున్నది అయిపోయినాక తరువాత ఆ శరీరాన్ని వదిలి ఆత్మ ఇంకొక లోకానికి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి ఇదంతా కూడా తెలుసుకోవాలనే చెప్తారు. మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో పిరమిడ్ తెలియని వారికి చూపిస్తున్నాను మాస్టర్స్. పిరమిడ్ అనేది ఇలా 4 కోణాలతో ఉంటుంది. ఇది పైలోకవాసులు భూలోకానికి ఇచ్చిన ఒక అద్భుతమైన ఇదనమాట గిఫ్ట్. ఇది పిరమిడ్ అనేది భూమికి శక్తినిస్తుంది. దీనికి మన భూలోకానికి ఇచ్చిన యాంగిల్ 51 డిగ్రీలు 51 నిమిషాలు. ఇది కోణమే ముఖ్యము. మెటీరియల్‌తో సంబంధం లేదు అని చెప్తారు. ఇది కాపర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, కార్డ్‌బోర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. యాంగిల్ ముఖ్యము. ఈ 4 కోణాలు పైన ఒక చోట ఏకీకృతమై ఉంటుంది. కింద చతురస్రాకారంలో ఉంటుందనమాట. ఇది ఏకత్వానికి సంకేతము. ఇది కూడా శ్రీచక్రం యొక్క మేరుదండం అని చెప్తారు. భూమికి శక్తినిస్తుంది. అలాగే ఎ బ ప్రకృతి ప్రకోపాలని ఇంకా కూడా ఇది పరిరక్షిస్తుంది భూమాతని. తరువాత ఇది ఆధ్యాత్మికంగా వ్యవసాయంలో కూడా ఉపయోగిస్తారు. అంటే మనకి ఈ పిరమిడ్ లోపల మూడింతల శక్తి ఆవాహనం జరుగుతుంది విశ్వశక్తి. కాబట్టి మనకి ధ్యానం కూడా తక్కువ సమయంలో ధ్యాన స్థితికి వెళ్ళిపోతామన్నమాట. ధ్యాన స్థితికి వెళ్ళడానికి శ్వాస మీద ధ్యాస అనేది ఒక మార్గము. అది అది కూడా శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రం మనకి చిత్తం అనేది నివృత్తి అవుతుందనమాట. ప్రతి ఒక్క యోగీశ్వరులు చెప్పిందంతా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టే చెయ్యాలి అనేసి. తరువాత ఇంకా ఏమంటే ఆహ్, దీన్ని తలపై పెట్టుకొని ధ్యానం చేయవచ్చు. చక్కగా ధ్యానం కుదురుతుంది.
ఆ! ఇది ఇంకా ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, తరువాత సేవ. ఈ 4 మన నిత్య జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడే మనము ఆ ఏకత్వ స్థితికి చేరుకుంటాము. అద్వైత స్థితికి చేరుకుంటాము. పరమాత్మ స్థితికి చేరుకుంటాము. బుద్ధుళ్ళుగా తయారవుతాము. ఎరుకతో జీవిస్తామనమాట. ఆత్మకి చేసే సేవే అసలైన సేవ. ప్రాపంచికంగా ఎన్ని సేవలు చేసినా అది తాత్కాలికమే. మనం ఎప్పుడైతే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తామో, అప్పుడు అందరూ సత్యంలో, ధర్మంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా పరమాత్మ స్థితికి చేరుకోవడానికి మనం కూడా సహకరించిన వాళ్ళు అవుతాము. దానికే పత్రిస్తారు. మాధవ సేవే మానవ సేవ అని చెప్తారు. అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లమ్ కూడా అదే అన్నమాట. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను మేడం. అప్పో దీపో భవ బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ప్రాపంచికంగా ఒక్కరోజు, 2 రోజులు సహాయం చేయవచ్చు. కానీ ఎప్పుడూ ఎవరు సహాయం చేయడము కుదరదు. ఎవరిపైన ఆధారపడడం కూడా అది సరికాదనమాట. కాబట్టి ఆహ్, అంతేకాదు ఆత్మపరంగా మన దీపాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. ప్రాపంచికంగా ఎవరైనా ధన సహాయమో, శారీరక సేవ చేయవచ్చు, మాట సహాయం చేయవచ్చు. మన తల్లిదండ్రులు, పెద్దలంతా కూడా ఆస్తులంతా కూడా సంపాదించి పెట్టవచ్చు. కానీ ఆత్మ అనుభవం కోసమే వస్తుంది కాబట్టి, మనకు ఆత్మకి ప్రత్యక్ష అనుభవమే కావాలి. అనుభవ జ్ఞానమే కావాలి కాబట్టి, మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆహ్, ద ధర్మబద్ధంగా జీవిస్తామో, మన ఆత్మకి మనమే బంధువనమాట. తక్కువ జన్మల్లో మనము బయటపడతాము. పూర్ణాత్మ స్థితికి ఎదుగుతాము. లేకపోతే మాంసం సేవిస్తూ, మద్యం సేవిస్తూ, మాంసం భక్షిస్తూ ఉంటే ఎక్కువ జన్మలు తీసుకుంటూ ఉంటాము. తమో, రజో గుణాల్లోనే తిరుగాడుతూ ఉంటుంది జీవాత్మ. అక్కడ మన ఆత్మకి మనమే శత్రువు. దానికే ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తారనమాట. అంతేకాదు మన ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రాధార స్థితికి వెళ్ళాలి. దానికి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటారు. ఆ అర్జున నువ్వు ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రాధార స్థితికి చేరుకోవాలి. అంతేకాదు బ్రహ్మ సృష్టించిన ఆ భూనలోకాలైన తపోలోకానికి చేరినా కూడా నీకు మళ్ళీ జన్మ తప్పదు. నేనున్న స్థితికి, సహస్రాధార స్థితికి, నేనున్న లోకానికి, సత్యలోకానికి చేరుకున్నప్పుడే మనకి జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతుంది. దానికే బుద్ధుడు కానీ, ఎంతోమంది గురువులు కానీ అందరూ చెప్పేది ఇదే. హింస చూడు, హంస పకడో. ఆ! వై ప్రార్థన చూడు, సాధన పకడు అని చెప్తాడు. ప్రార్థనలు, పూజలంతా కూడా అడుక్కోవడమే. దేవుడు, దేవుడు అని దేగులాడేవాడే దేవుడనమాట. దానికే సర్వము తనలో నుండగా తన లోపల వెదుకలేక ధర వెతికిడి ఈ తనువుల మోసిడి ఎద్దుల మనముల తెల్పంగా మహిళ వేమ అని చెప్తారు. ఇంకా యోగి వేమనైతే పక్షి జాతిని పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడు వాడు వసుధ చండాలుడు అని చెప్తారు. ఈ భూమి మీద తమోగుణంలో ఉన్న వాడు చండాలుడు, మాంసం భక్షించేవాడు చండాలుడు అని చెప్తారన్నమాట. కాబట్టి ఇంతటి జ్ఞానాన్ని, జ్ఞానాన్ని పత్రిసారు మనకి అందించారు. మనం కూడా దీన్ని ఆచరిస్తూ ఇతరులకి తెలియచేసినప్పుడే మనం కూడా భూమి మీద ఆ హింసా మార్గాన్ని తప్పించిన వాళ్ళమవుతాము. మూగ జీవులను కూడా పరిరక్షణ చేసిన వాళ్ళవుతాము. అప్పుడే భూమి శాంతిస్తుంది. భూమి మీద ప్రకృతి ప్రకోపాలు తగ్గుతాయి. భూమి మీద యుద్ధాలు కూడా తగ్గుతాయన్నమాట. కాబట్టి అహింస పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. నా గురించి నాకు తెలిసిన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని నా అవగాహన మేరకు నేను మీకు తెలియచేశాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన యూ ఫర్ యూ మీకోసం ఛానల్ మాస్టర్స్‌కి, సెషన్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, సెషన్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జై హో పత్రిజీ! జై హో పత్రిజీ! జై హో పత్రిజీ! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. జానకి గారికి, సరస్వతి గారికి,
నాగ మల్లేశ్వరమ్మ గారికి, ప్రతిభ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.